శేషయ్య గారు, వెలగా కృష్ణ గారు, వింగార్ గారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు. ఈ మొదటి బహుమతిని కైవసం చేసిన వారు కోరెడ్డి కేశవరెడ్డి గారు, పెద్దపట్నాల, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా. వీర నరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి. బహుకరిస్తున్న వారు శ్రీ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు, పెద్దకొత్తమాడు, ప్రతిమాడు మండలం, గుంటూరు జిల్లా వారి తరఫున వెలగా కృష్ణ గారు, వెలగా శేషయ్య గారు, ఆంధ్ర రంగబాబు గారు, నెల్లూరి ఉదయ భాస్కర్ గారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు. స్వీకరించాలి. రెండో బహుమతి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో తోట శ్రీకృష్ణ చౌదరి గారు, శ్రీకృష్ణ చౌదరి గారు వేటపల్లి వారు కైవసం చేసుకున్నారు. ఈ రెండో బహుమతిని బహుకరిస్తున్న వారు కిలారి వెంకటరావు గారు, గౌరవ శాసనసభ్యులు పెద్ది శివయ్య గారు, పాముల గారు, పాముల గారిని ఆ జంట యజమాని రోసి గారి యొక్క నమ్మిన బంటు పాములు గారు ఎమ్మెల్యే గారి తరఫున బహుమతిని బహుకరిస్తున్నారు. ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్కేపీ సత్తోట శ్రీకృష్ణ చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం. ఓకేనండి. మూడో బహుమతి 40,000 రూపాయలు మొత్తాన్ని తోట శ్రీనివాసరావు గారు, నంబర్ శ్రీనివాసరావు గారు వేయించుకున్నారు. 5,000 రూపాయలు. అరపా నాగిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మనమడు మొట్టపాటి శివగోపాల్ రెడ్డి గారు 5,000 రూపాయలు మరియు మిగతా 30,000 రూపాయల మొత్తాన్ని శ్రీ శ్రీ బాలకోటేశ్వర స్వామి, శ్రీ కట్లమ్మ తల్లి పశు ప్రదర్శన కమిటీ వారు, నారాకోడి వారు బహుకరిస్తున్నారు. గోపాల్ రెడ్డి గారు రండి, మీరు కమిటీ సభ్యులు అందరూ రండి. చావల ఏడుకొండ యాదవ్ గారు, ఆడమైన శ్రీనివాసరావు గారు, చావల శ్రీనివాసరావు యాదవ్ గారు, టైగర్ శ్రీనివాసరావు గారు రావాలి. ఓకే ఓకే రండి, అందరూ రండి. ఈ మూడో బహుమతి 40,000 రూపాయలు మొత్తాన్ని కైవసం చేసుకున్నారు శ్రీ విజయలక్ష్మి నంది బిల్డింగ్ ఫుల్ సెంటర్ ఎల్ఎం సాంబశివరావు గారు, లింగాయపాలెం. శేషయ్య రండి. అందరూ వచ్చారా? అందరూ వచ్చారు. అందరూ చదువుతారు. మళ్ళీ నాలుగో బహుమతి 30,000 రూపాయలు మొత్తాన్ని జంపని సీతారామయ్య గారి జ్ఞాపకార్థం జంపని రామారావు గారు 10,000 రూపాయలు, బొర్రా శాసకరావు గారు 10,000 రూపాయలు, అత్తోట గాయత్రి గారి జ్ఞాపకార్థం అత్తోట సాయిబాబు గారు, తోటపల్లి వారు 10,000 రూపాయలు కలిపి 30,000 రూపాయలు బహుకరిస్తున్నారు. ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నారు యనమల సోహిత్ రెడ్డి గారు, బుర్సుపల్లి, ఇండిమేర సూర్య అశ్విన్ యాదవ్ గారు, రెంటాల బహుకరించండి. వారి తరఫున వింకార్ గారు బహుకరిస్తున్నారు. వెలగా కృష్ణ గారు. ఐదో బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని చాణక్య స్కూల్ చుక్కా రాంబాబు గారు బహుకరిస్తున్నారు. ఈ ఐదో బహుమతిని చుక్కా నాగేంద్రబాబు గారు, సర్పంచ్ గారు, మంచి వెంకటేష్ గారు, చుక్కా రాజబాబు గారు బహుమతిని బహుకరిస్తున్నారు. ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్నారు గొట్టిక రవితేజరెడ్డి గారు, జిల్లా. ఆరో బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని వెలగా రవిచంద్ర గారి జ్ఞాపకార్థం తండ్రి తిరుపతి గారు, 5,000 రూపాయలు ఉప్పుల లక్ష్మీ చౌదరి గారి జ్ఞాపకార్థం ఉప్పల సాంబశివరావు గారు, బాలమడిపాడు వారు 10,000 రూపాయలు కలిపి ఆరో బహుమతి 15,000 రూపాయలు బహుకరిస్తున్నారు. ఆరో బహుమతిని కైవసం చేసుకున్నారు రావి శ్రీనివాసరావు గారు, సన్నా భాస్కరరావు గారు, గోడవల్లి, చిరుకపల్లి మండలం, బాపట్ల జిల్లా. రవిచంద్ర గారి
జ్ఞాపకార్థం తండ్రి తిరుపతి గారు ఈ బహుమతిని చావలి శ్రీనివాసరావు యాదవ్ గారు వీరపల్లి యాదవ్ గారు బహుకరిస్తున్నారు. ఓకే, 7వ బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని మొండేరి వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం భూషయ్య గారు బహుకరిస్తున్నారు. ఈ 7వ బహుమతిని కైవసం చేసుకున్నారు ఆర్కే బస్ అత్తోట శ్రీశాస్త్రం గారు అని కమ్మాయి గలం సాంబశివరావు గారు లింగాయపాలెం. మండూరు వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం భూషయ్య గారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు. వారి తరఫున కమిటీ వారు బహుకరించారు. 8వ బహుమతి 5,000 రూపాయల మొత్తాన్ని వెట్టిమార్మ వసూల మందుల షాపు భీమినేని రాంబాబు గారు గుంటూరు వారు బహుకరిస్తున్నారు. ఈ 8వ బహుమతిని కైవసం చేసుకున్న వారు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమతి గారు నిర్మల కుదురు. ఓకే, తీసుకోండి. తదుపరి కమిటీ వారందరికీ సన్మానం. కాంగ్రెస్ చేతుల మీదుగా ఆ బహుమతిని బహుకరించడం జరిగింది. వెనకా కృష్ణ గారు గారి చేతుల మీదుగా కమిటీ సభ్యులందరికీ కూడా శిర సత్కారం.